హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ కళ్యాణ రసం. దీన్నే కందిపప్పు మిరియాల రసం అని కూడా అంటారు. పెళ్లిళ్ళు ఫంక్షన్లు చేసుకునే ఈ రసం చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. చలికాలంలో జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి, కమ్మగా లాగించేస్తారు. కమ్మటి రుచితో అప్పటికప్పుడు 10 నిమిషాల్లో గుమగుమలాడే కళ్యాణ రసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసి వాటర్ పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి 15 గ్రామ్స్ కందిపప్పును వేసి వాటర్ పోసి 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత తిరిగి 1 కప్పు వాటర్ పోసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4-5 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే చిటికెడంత ఆయిల్ వేసి కుక్కర్కి మూత పెట్టి 4-5 విజిల్స్ని తీసుకోండి. ఈ లోపల చార్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. రోల్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దంచుకోండి. తర్వాత ఇందులోకి 5-6 ఎండుమిరపకాయలను వేసుకొని మరో 2 నిమిషాల పాటు దంచుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. బాగా మెత్తగా దంచిన తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పు ఉడికిపోయి ఉంటుంది. కుక్కర్కి ఆవిరి తీసేసి మూత తీసేసి ఉడికిపోయిన పప్పుని పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనుపుకున్న తర్వాత దంచుకున్న చారు మసాలాను వేసుకోండి. అలాగే చింతపండులో నుంచి తీసిన పులుసుని 1 కప్పు వరకు వేసుకోండి. రుచికి తగినంత కల్లుప్పును వేసుకోండి. చారుకి సరిపడినన్ని వాటర్ను వేసుకొని కుక్కర్కి మూత పెట్టి 15 లేక 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ లోపల రసానికి పోపు వేసుకుందాము. మరొక ప్యాన్ని గ్యాస్ మీద పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని పోపును ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా చిటికెడంత ఇంగువ వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి పోపుని రసంలోకి వేసేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టి 2 నిమిషాల నుంచి గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. సో గుమ్మలాడే కమ్మటి కళ్యాణ రసం రెడీ అయిపోయింది. ఈ రసం కాంబినేషన్కి గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే అద్దరిపోతుంది. కడుపు నిండా అన్నం తినేసేయచ్చు. సో అంతేనండి, టేస్టీగా గుమగుమలాడే కమ్మటి కళ్యాణ రసం రెడీ అయిపోయింది. ఎవరైనా సరే ఇట్టే ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు. సో ఇంకేంటి ఆలస్యం, మీరు ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.